నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. భీష్మ ఏకాదశి రాబోతుంది కదా, ఆ రోజు ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఏమేమి నియమాలు పాటించాలి తెలియజేయండి గురుగారు. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంన విజేతాంసి దేవి భగవతి హిత బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. మనకు చాలా సందర్భాల్లో ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడినటువంటి రోజుగా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అంటే ఏకాదశి వస్తేనే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు అని అనుకుంటాం. కానీ శాస్త్రం నందు ధర్మమునందు ధర్మాచరణ ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా తీర్చిదిద్దుకున్నటువంటి రోజు భీష్మ ఏకాదశి. ఎందుకంటే భీష్ముడికి కూడా ఒక భీష్మ ఏకాదశి అని రావడం అనేటటువంటిది విష్ణుమూర్తి ఇచ్చినటువంటి వరం. అలాగే భీష్మాష్టమి నుంచి భీష్మ ఏకాదశి వరకు భీష్ముడు విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేసినటువంటి గొప్పనైనటువంటి రోజుగా కూడా చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. అలాగే ఈ భీష్మ ఏకాదశి రోజే తన శరీరం చాలించినటువంటి రోజుగా కూడా చెప్తూ ఉంటారు. అందుకే ఈ భీష్మ ఏకాదశి చాలా పరమ పవిత్రమైనటువంటి రోజుగా చెప్తూ ఉంటారు. అలాగే ఈ రోజున ఏం చేయాలంటే భీష్ముడికి తర్పణం చేయాలి. భీష్మ ఏకాదశి రోజున భీష్ముడికి నువ్వులతో తర్పణం చేస్తే గనక మనకు పుణ్యలోకాలు కలుగుతాయి. తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళైనా సరే, లేనటువంటి వాళ్ళు సరే, ఎవరైనా సరే ఆ రోజున భీష్ముడికి తర్పణం చేయాలి. పితృదేవతలకు ఎలాగైతే తర్పణం చేస్తామో అలాగే భీష్ముడికి కూడా తర్పణం చేయాలని శాస్త్రవచనం. అలాగే భీష్ముడు ధర్మపరాయణుడు, ధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళు భీష్మ పితామహుడు అని చెప్తూ ఉంటాము. ఆ భీష్మ పితామహుడు చాలా గొప్ప తత్వవేత్త అని కూడా చెప్పవచ్చు, చాలా తెలివిపరుడు అని కూడా చెప్పవచ్చు. భీష్ముడి దగ్గర నుంచి పంచపాండవులు ఎన్నో రకాలైనటువంటి ధర్మ సందేహాలను తెలుసుకున్నటువంటి వ్యక్తులలో పాండవులు కూడా ఒకరు అని చెప్పుకోవచ్చు. అంటే ఒకానొక సందర్భంలో భాగవతంలో మనకు కొన్ని సందర్భాల్లో భీష్ముడి దగ్గర నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులను తీసుకుని వెళ్ళి భీష్ముడిని ఎన్నో రకాలుగా పరీక్షించారట. ధర్మ సందేహాలలో గాని, దాన ధర్మ విషయాలలో గాని, ఇలా అనేక సందర్భాల్లో భీష్ముడిని పరీక్ష పెట్టారు. ఆ భీష్ముడు తన యొక్క ధర్మ ప్రవృత్తిని మారకుండా అనేక విషయాలన్నీ కూడా పంచపాండవులకు తెలిపినటువంటి రోజుగా కూడా ఈ భీష్మ ఏకాదశిని పర్వదినంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజున భీష్మ ఏకాదశి రోజున శనిగ్రహ దోషాలు తొలగిపోవడానికి కూడా నువ్వులు దానం చేయడం గాని, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం గాని, ఇలాంటివి చేయడం ద్వారా మనకున్నటువంటి శనిగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని శాస్త్రవచనం. అందుకే భీష్మ ఏకాదశి అనేటటువంటిది విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడానికి, విష్ణుమూర్తిని ఆరాధన చేసుకోవడానికి, తిలతర్పణం చేయడానికి, ఇవన్నీ కూడా ఈ ఏకాదశి రోజున చేస్తే మనకు ఎన్నో రకాలైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి. అలాగే గంగా స్నాన విధిని కూడా ఆచరణ చేసుకోవాలి. ఏకాదశి అంటేనే గనక మాఘమాసం మొత్తం కూడా పరమ పవిత్రమైనటువంటి రోజులుగా భావన చేసుకుంటాం. ఎందుకు పరమ పవిత్రమైనటువంటి రోజులు అని అంటే గనక ఈ మాసాన్ని శుభమాసము అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే శుభాన్ని కలిగించే మాసం, అదృష్టాన్ని కలిగించేటటువంటి మాసం. ఎందుకంటే జనవరి మొత్తం కూడా పుష్యమాసం, శుభముహూర్తాలు ఏమీ ఉండవు. ఏ దాంతో మనకు మాఘమాసం ప్రారంభమైతే శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. అదొకటి. రెండో విషయం ఏంటి అంటే గనక ఈ మాఘమాసంలోనే వసంత పంచమి వస్తుంది, అలాగే భీష్మ ఏకాదశి వస్తుంది, రథసప్తమి వస్తుంది, స్కంద షష్ఠి వస్తుంది. ఇవన్నీ కూడా ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి పర్వదినాలు. భగవంతుడు మనుషుల యొక్క జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి, మనిషి తన యొక్క పాపాలను దూరం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని సమయ సందర్భాలు ఇస్తాడు. దానిని కాలయాపన చేయకుండా, ఈ యొక్క శరీరాన్ని ఐహిక భోగ సుఖాలకు అర్పితం చేయకుండా, ఇలాంటి పర్వదినాలు వచ్చినప్పుడు మనిషి తాను చేయవలసినటువంటి క్రతువులన్నీ చేయడం ద్వారా పాపాన్ని దూరం చేసుకుని పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. అందులో ఈ భీష్మ ఏకాదశి ఒకటి. వసంత పంచమి వచ్చింది, సరస్వతీదేవి పుట్టినరోజు అని చెప్తూ ఉంటాము. అలాగే స్కంద షష్ఠి వచ్చింది, స్కందుడు పుట్టినటువంటి రోజుగా చెప్పుకుంటాము. రథ సప్తమి వచ్చింది, సూర్య భగవానుడు ఆవిర్భవించినటువంటి రోజు అని చెప్పుకుంటాము. అలాగే ఈ మాఘమాసంలో మాఘ పౌర్ణిమ వస్తుంది, చాలా విశేషమైన రోజు అని చెప్పుకుంటాము. అందులో భీష్మ ఏకాదశి ఒకటి. భీష్మ ఏకాదశి రోజున కూడా ఆ భీష్మ పితామహుడు తన శరీరాన్ని చాలించినటువంటి రోజుగా కూడా చాలా మంది జరుపుకుంటారు. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా గతించినటువంటి వాళ్ళకి మనం ఏం చేస్తాం? పిండ తర్పణం చేస్తాము, తర్పణాలు చేస్తాము, శ్రాద్ధ విధిని ఆచరిస్తాము. అలాగే భీష్మ పితామహుడు లోకానంతరికి కూడా గురువట, గురుస్థానంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి తత్వవేత్త కాబట్టి
అతనికి కూడా ఈ భీష్మ ఏకాదశి రోజున తర్పణం చేయడం వల్ల మనకు పుణ్యము పురుషార్థంతో పాటు ఐహిక భోగ సుఖాలన్నీ కూడా కలుగుతాయి. ఆ రోజున నువ్వులు దానం చేస్తేనట శనిగ్రహ దోషాలు తొలగిపోతాయట. గంగా స్నాన విధిని ఆచరించడం వల్ల, అలాగే భీష్మ పితామహునికి తర్పణం దోసిట్లో నీళ్లు పోసుకొని ఆయన పేరు తలుచుకుంటూ తర్పణం చేయడం వల్ల కూడా మనకు అనేక రకాలైనటువంటి పుణ్య ప్రాప్తులు కలుగుతాయని శాస్త్రవచనం. అందుకే ఈ భీష్మ ఏకాదశిలో దానము ధర్మము చేయడం వల్ల మనిషి ఉత్తమ గతులకు ప్రాప్తి పొందుతాడు. ఎప్పుడైనా మీరు జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి రెండు దారులు ఉన్నాయి, అంతకు మించి వేరే దారులు ఏమీ లేవు. ఒకటి దానము, రెండు గంగా స్నానం. ఇవి రెండు కూడా మనిషికి పుణ్యాన్ని తొందరగా సంపాదించుకోవడానికి చేయవలసినటువంటి క్రతువు. దానం చేసే గుణం ఉంటే ధనం ఆకర్షించబడుతుంది. మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి ఎలాగైతే నీరు అవసరమో అలాగే మన పాపాలు పోగొట్టుకోవడానికి కూడా గంగా స్నాన విధి అనేటటువంటిది అంతే అవసరం మానవ జీవితానికి. ఇవి రెండు చేయడం వల్ల పుణ్యము పురుషార్థం రెండు కూడా కలుగుతాయి. ఈ భీష్మ ఏకాదశిలో ఈ రకమైనటువంటి దాన ధర్మాలు చేసుకుని చక్కగా ఈ రకమైనటువంటి గంగా స్నాన విధిని ఆచరించండి. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.